అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి ఈరోజు బ్రేక్ త్రూ సండే మన సంఘంలో ప్రతి నెలలో మొదటి ఆదివారాన్ని మనము బ్రేక్ త్రూ సండే అంటాము. బ్రేక్ త్రూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకొక లెవెల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో ఇంకా దేవుని యొక్క వాగ్దానాలు ఇంకొక నూతనమైనటువంటి విధానంలో మనం అనుభవించాలని ఎప్పుడైతే కోరుకుంటామో, కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న విషయాలు బట్టి, లేకపోతే ఒక్కొక్కసారి మనము మన నమ్మకము బట్టి కూడా కొన్నిసార్లు మనకి రావాల్సినటువంటి బ్రేక్ త్రూ మనం అనుభవించకుండా మనం ఉన్న స్థానంలోనే మనం అక్కడే ఉండిపోతున్నట్టు జరుగుతుంది అన్నమాట. ఒక కారణం ఏంటంటే, చాలా మంది వాళ్ళ జీవితంలో శాపాల గురించి ఏ విధముగా అయితే ఆలోచిస్తారో, వాళ్ళ కుటుంబం గురించి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడక ముందర వాళ్ళు ఎటువంటి జీవితము జీవించిన దాన్ని బట్టి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ తరతరాల నుంచి వచ్చేటటువంటి శాపాల గురించి కొంతమంది వినుండొచ్చు. సో వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఈ కార్యము ఎందుకు జరగట్లేదు, ఈ కార్యము లేకపోతే ఈ వాగ్దానము నా జీవితంలో ఇంకా ఎందుకు నెరవేర్చబడట్లేదంటే, కొంతమంది ఒక్కొక్కసారి బోధకుల ద్వారా కూడా మీ జీవితంలో ఇటువంటి శాపం ఉన్నది కాబట్టి, లేకపోతే తరతరాల నుంచి మీరు ఈ శాపం అనుభవిస్తున్నారు కాబట్టి, లేకపోతే మీరు పుట్టక ముందరే ఇటువంటి మంత్రాలు, ఇటువంటి శాపాలు విడుదల చేశారు, లేకపోతే చేతబడి చేశారు, ఇటువంటి విషయాల గురించి మీరు ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు, లేకపోతే మీ జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నారు అనేటటువంటి విషయాలు కొంతమంది వినుంటుంటారు. సో ఈరోజు దాని గురించి వాక్యములో ఉన్నటువంటి సత్యం ఏంటో మనము తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో టుడే ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ జనరేషనల్ కర్సెస్ ఆర్ కర్సెస్ ఇన్ జనరల్. ఈ దినము తరతరాల పాపముల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఓకే, గమనించండి. నిర్గమకాండము 20 అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. ఎప్పుడైనా శాపాల గురించి మాట్లాడినప్పుడు, ప్రత్యేకముగా ఇట్లా తరతరాల నుంచి వచ్చే శాపాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నిర్గమకాండము 20 అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి వచనము చాలాసార్లు వాడడము జరుగుతుంది. 5వ వచనంలో ఏమనుందో గమనిద్దాం, చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు, నన్ను ప్రేమించి. విల్ స్టాప్ దేర్. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరినైతే ఇక్కడ తరతరాలు గురించి మాట్లాడుతున్నప్పుడు 3 లేకపోతే 4 తరాలు వరకు కూడా తండ్రులు చేసినటువంటి పాపము బట్టి 3-4 తరాలు తర్వాత కూడా దేవుడు వాళ్ళ జీవితాల్లో, తెలుగులో చదవండి మళ్ళీ ఒకసారి, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. కుమారుల మీదకి రప్పించుడు. కుమారులు చేసిన కార్యము బట్టి కాదు, తండ్రులు చేసిన కార్యము బట్టి ఇప్పుడు కుమారుల జీవితంలో కొన్ని విషయాలు అనుభవిస్తున్నారన్నమాట. సో ఇక్కడ తరతరాల నుంచి ఒక శాపము వాళ్ళ జీవితంలో అనుభవించడం చూస్తున్నాము. కానీ ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాలి. నంబర్ 1, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఇది ఎవరి జీవితంలో జరుగుతుందంట? ఎవరైతే నన్ను ద్వేషించు వారి గురించి అంటున్నాడు. గమనించారా? సో ప్రేమించే వాళ్ళ గురించి కాదు, ఎవరైతే దేవుణ్ణి ద్వేషిస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అన్నమాట. రెండో విషయం గమనించండి, ఇది పాత నిబంధనలో రాయబడి ఉన్నది. పాత నిబంధనలో మాత్రమే కాదు, ధర్మశాస్త్రము క్రింద ఎప్పుడైతే ఇజ్రాయేల్ దేశము జీవిస్తున్నారు, పాత నిబంధనలో ధర్మశాస్త్రము సమయములో రాయబడినటువంటి వాక్యము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 6వ వచనము కూడా చదవండి ఒకసారి. ఇప్పుడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. హల్లెలూయా. సో గమనించండి, 5వ వచనంలో ఆయనని ద్వేషించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కానీ 6వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయనని ప్రేమించే వాళ్ళ గురించి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఈరోజు? హల్లెలూయా. సో ఇప్పుడు 5వ వచనం చదివినప్పుడు, లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం కదా, బైబిల్ చదివినప్పుడు ఏ విధంగా చదవాలో. వాక్యములో ఉన్నది అంటే సరిపోదు, ఎవరి గురించి రాయబడుతుంది, ఎందుకు రాయబడుతుందో కూడా మనం తెలుసుకోవాలి. సో 5వ వచనం మీ గురించి రాయబడుతుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి.
లేదు. మీరు ద్వేషించే వాళ్ళ గురించి అయితే అప్పుడు అనుకోవచ్చు, కానీ ద్వేషించేవారు కాదు. కానీ మీరు ఈరోజు సంఘానికి వచ్చారా అంటే ఏంటి? ఎంతో కొంతన్నా దేవునిలో మీరు విశ్వసిస్తున్నందుకు, దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు, దేవుణ్ణి గౌరవిస్తున్నందుకు మీరు ఈరోజు సంఘానికి వచ్చారు. సో దేవుడు మీ గురించి మాట్లాడేది 5వ వచనంలోనా 6వ వచనంలోనా? 6వ వచనంలో మీ గురించి మాట్లాడుతున్నాడు. సో మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు. ఎన్ని తరములు? చూడండి, 5వ వచనంలో 3-4 తరాలు అన్నాడు, కానీ ఆయన ప్రేమించే వారిని మాత్రం ఎన్ని తరాలు? 1000 తరములు అంట. హల్లెలూయా. 1000 తరముల వరకు ఏం చేస్తాడంట? కరుణించి వాడునై ఉన్నాను. కరుణిస్తాడంట. హీ విల్ షో హిస్ గ్రేస్, హీ విల్ షో హిస్ మర్సీ. ఆయన 1000 తరముల వరకు కూడా కరుణించేటటువంటి దేవుడు అంట. గమనించండి, పాత నిబంధనలోంచే ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాము. ఓకే, ఎజేకియలు 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికి చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఇది పాత నిబంధనలో అయినా కూడా నిర్గమకాండములో చూసినటువంటి వాక్యాన్ని ఇజ్రాయేల్ దేశము ఎప్పుడైతే తప్పుగా ఆలోచించారో, తప్పుగా అర్థం చేసుకున్నారో, మళ్ళీ దేవుడు ఎజేకియల్ని వాడి మళ్ళీ ఆ పాత నిబంధనలో జీవించేటటువంటి, ధర్మశాస్త్రములో జీవించేటటువంటి ఇజ్రాయేల్ దేశానికి మళ్ళీ దాన్ని సరిగ్గా వివరిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? పాత నిబంధనలో ఉన్నప్పటికీ అక్కడ ఏమంటున్నాడు? తండ్రి చేసిన కార్యములు లేకపోతే తండ్రి చేసిన క్రియలకి కొడుకు ఎటువంటి పాపము చేయువాడే మరణం నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదు. ఆ దోష శిక్షను మోయటలేదు. సో ఇప్పుడు ఏంటి? తండ్రి పాపము చేస్తే ఆ పాపానికి తండ్రే బాధ్యత తీసుకోవాలి. కుమారుడు పాపం చేస్తే ఎవరు బాధ్యత తీసుకోవాలి? కుమారుడే బాధ్యత తీసుకోవాలన్నమాట. సో ఎవరి క్రియలు బట్టి వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తున్నారు వాళ్ళ జీవితంలో. సో తండ్రి చేసిన తప్పుకి కుమారుడు కాదు, కుమారుడు చేసిన తప్పుకి తండ్రి కాదు అనేది మనం గుర్తించాలన్నమాట. సో పాత నిబంధనలో క్రీస్తు రాక ముందరే మరి ఒకసారి దేవుడు వాళ్ళకి, ఇజ్రాయేల్ దేశానికి ఈ సత్యాన్ని వివరించడము మనము చూస్తున్నాము. కానీ కొంతమందికి ప్రశ్న ఉండొచ్చు, కానీ పాస్టర్ గారు మరి కొంతమంది క్రైస్తవుల జీవితంలో మనం చూస్తాం, క్రైస్తవులకి కూడా ఇటువంటి శాపాల యొక్క ఎఫెక్ట్ వాళ్ళ జీవితంలో చూస్తాం కదా, మరి వాళ్ళ గురించి ఏమంటారు అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రక్షణ గురించి. ఓకే, salvation doesn't instantly erase all earthly consequences, but it does end spiritual judgment. రక్షణ అనేది ఆ యొక్క ఆత్మీయ తీర్పును అంతమొందిస్తుంది, కానీ భూ సంబంధమైన పరిమాణాలన్నీ ఒకేసారి తొలగించదు. అర్థమవుతుందా? భూ సంబంధమైనటువంటి ప్రతి పరిమాణాల్ని తొలగించదు. సో నీ జీవితంలో నువ్వు ఏదైనా సరి అయిన తీర్మానం తీసుకోలేదనుకో, తప్పు చేసావు ఎక్కడైనా, దానికి ప్రతిఫలము నువ్వు అనుభవించాల్సి వస్తుందేమో. కానీ ఒక్కొక్కసారి నువ్వు తీసుకున్న తీర్మానము బట్టి నువ్వు అనుభవించడం మాత్రమే కాదు, అది నీ పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుందేమో ఆ ప్రతిఫలము. కానీ ఆత్మ విషయములో నువ్వు నీ తండ్రి చేసిన దాన్ని బట్టి, లేకపోతే నీ జీవితంలో వేరే వాళ్ళు చేసిన దాన్ని బట్టి నువ్వు ఎటువంటి ప్రథమ ఫలము కూడా అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి నీకు రక్షణ కలిగిన తర్వాత ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత దేవుడు నిన్ను గుర్తించినప్పుడు, లేకపోతే నీ పట్ల ఏదైనా కార్యము జరగాల్సి వచ్చినప్పుడు, నీ తండ్రి చేసిన దాన్ని బట్టి నిన్ను తీర్పు తీర్చడు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు కాబట్టి దాన్ని బట్టి నిన్ను నీ జీవితంలో తీర్పు తీరుస్తాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, సో కానీ మరి ఒకసారి కానీ క్రైస్తవులు మరి కొంతమంది వాళ్ళ జీవితంలో పాపము గురించి లేకపోతే వేరే విషయాల గురించి కష్టపడుతుంటారు కదా పాస్టర్. దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దేర్ లైఫ్ అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, రక్షింపబడినప్పుడు నీ మనసు రక్షింపబడలేదు, కేవలము నీ ఆత్మ రక్షింపబడ్డది. దీని గురించి ఎన్నోసార్లు బోధించాను. ఆత్మ రక్షించబడ్డది, కానీ నీ మనసు ఇంకా మారలేదు. సో అలవాట్లు ఉండొచ్చు, అలవాట్లని శాపం అనుకోకూడదు అన్నమాట.
అర్థమవుతుందా? అలవాట్లు ఉండొచ్చు, నీ తండ్రి నుంచి చెడ్డ అలవాట్లు నువ్వు కూడా నేర్చుకుండొచ్చు, తల్లి నుంచి నువ్వు కూడా నేర్చుకుండొచ్చు కొన్ని చెడ్డ అలవాట్లు. చెడ్డ అలవాట్లు ఉన్నంత మాత్రము అది తరతరము నుంచి వచ్చేటటువంటి శాపము అనుకోకూడదు అనమాట. అది కేవలము ఒక అలవాటు. ఆ అలవాటు మార్చుకోవాలి అనేది మనం గుర్తించాలి. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, సో గమనించండి, వాక్యానుసారంగా మనం ఎలాగ ఆలోచించాలి. ఇప్పుడు శాపము ఎలా మొదలైంది? మనము ఆదికాండములో చూసినట్లయితే మొట్టమొదటిగా వచ్చినది ఆశీర్వాదము, శాపం కాదు. దేవుడు మానవుడిని సృష్టించగానే ఏం విడుదల చేశాడు వాళ్ళ మీద? ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు అనమాట. శాపము అనేది తర్వాత వచ్చింది, కానీ ఆశీర్వాదము శాపము మధ్యలో వచ్చినది పాపము. అర్థమవుతుందా? సో పాపము లేకుండా శాపం ఉండేది కాదు. సో పాపము వచ్చినందుకు శాపము కూడా అనుభవించడం మొదలు పెట్టామన్నమాట. సో ఈ పాపము గురించి అయినా, శాపము గురించి అయినా, లేకపోతే క్రీస్తు నుంచి వచ్చేటటువంటి విడుదల గురించి వాక్యములో ఎటువంటి సత్యము గమనిస్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఓకే, పాపము మరియు స్వాతంత్రము గురించి బైబిల్ చూపించేటటువంటి మార్గము. నంబర్ 1, ఫస్ట్ స్టెప్ ఏంటంటే పశ్చాత్తాపం అనమాట. ఒక మానవుడు వాని జీవితంలో యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు, సువార్త ప్రకటింపబడ్డప్పుడు, మొట్టమొదటిగా ఆయన నమ్మినప్పుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. దేవా, నేను పాపిని అని గుర్తిస్తున్నాను. ఇన్ని రోజులు కూడా నేను పాపిని అని గుర్తించలేదు. ఏదో మామూలుగా మానవుడిని అన్నట్టు నేను పాపంలో జీవిస్తున్నా కూడా గుర్తించలేదు. కానీ సువార్త వచ్చినప్పుడు, నీ వెలుగు వచ్చినప్పుడు నేను ఒక పాపిని అని నేను గుర్తించారు. సో ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేస్తారు? పశ్చాత్తాపడతారు అనమాట. రెండో విషయం, పశ్చాత్తాపడ్డ తర్వాత రెండోది ఏంటండి? క్రీస్తులో విశ్వసించడము. పశ్చాత్తాపడిన తర్వాత ఇప్పుడు క్రీస్తులో విశ్వసించాలి. మతములో విశ్వసించడము కాదు, కార్యములలో విశ్వసించడము కాదు, ఆచారాలలో విశ్వసించడము కాదు, కానీ క్రీస్తులో విశ్వసించడము మొదలు పెడతాం. సో వి రిపెంట్ అండ్ దెన్ వి ప్లేస్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. మూడో విషయము, మనసు నూతన మగుట. మనసు మార్చుకోవడము మొదలు పెడతాం అన్నమాట. మన ఆలోచనలు మార్చుకోవడం మొదలు పెడతాం. ఎందుకు? మనం ఇప్పుడు విశ్వసించేది క్రీస్తులో, మనము నూతన పరచబడ్డాము, క్రీస్తులో విశ్వసిస్తున్నాము. కాబట్టి మన ఆలోచనలు మార్చుకోవడము మొదలు పెడతాం. దాని తర్వాత నాలుగో విషయం, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరిస్తాం అన్నమాట. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు? శారీరకముగా జీవించేటటువంటి స్వభావం అన్నమాట. పాపములో జీవించేటటువంటి స్వభావం, ఆ స్వభావం, లేకపోతే తప్పుటి అలవాట్లతో నేర్చుకున్నటువంటి అలవాట్ల ప్రకారము జీవించేటటువంటి స్వభావం. సో నాలుగో విషయం ఏం చేస్తాము? ఆ పాత స్వభావాన్ని విడిచిపెడతాము, ఈ నూతన స్వభావాన్ని మనము ధరించడము మొదలు పెడతాము. అప్పుడు ఐదో విషయం ఏంటంటే క్రమముగా క్రీస్తులో ఎదుగుదల అన్నమాట. సో ఈ విధానముగా మనము పాపము నుంచి విడుదలలోకి వస్తున్నాం, పాపము నుంచి స్వాతంత్రములోకి వస్తున్నాం అనమాట. ఈ స్వాతంత్రము ఎవరిచ్చారు మనకి? యేసుక్రీస్తు. హల్లెలూయా, అందరూ యేసుక్రీస్తు అనండి. సో యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రం. సో మరి ఒకసారి గమనించండి, ఒక మనిషి ఈ లోకంలో పుట్టాడు, వాళ్ళు ఎటువంటి కులానికి, ఎటువంటి మతానికి, ఎటువంటి దేశంలో పుట్టి పెరిగినా కూడా ప్రతి మానవుడు పాపముతో పుడతాడు. పాపము నేర్పించక్కర్లేదు ఏ మానవుడికి కూడా. ఎంత క్యూట్గా ఉన్నా, ఎన్ని మంచి పిక్చర్స్ ఉన్నా, నీ పాప పుట్టిన తర్వాత అబద్ధాలు ఎవరు నేర్పించక్కర్లేదు, ఎటువంటి పాపం నేర్పించక్కర్లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు పాపము చేయడం వాళ్ళకి తెలుసు. సో ఎప్పుడైతే సువార్త వాళ్ళ జీవితంలోకి వస్తుందో, యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటారో, నీ పాపము నుంచి రక్షణ పొందుకోవాలంటే రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే అనేటటువంటి సువార్త వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు నంబర్ 1 ఏమవుతుంది? గట్టిగా చెప్పండి, పశ్చాత్తాపడాలన్నమాట. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు వరకు జీవించిన విధానము సరి అయిన విధానము కాదని పశ్చాత్తాపడతారు. రెండో విషయము, పశ్చాత్తాపడ్డ తర్వాత ఏం చేయాలి? క్రీస్తులో విశ్వసించాలి. మతములో విశ్వసించడము కాదు, ఆచారాలలో విశ్వసించడము కాదు, మూఢనమ్మకాలలో విశ్వసించడము కాదు, వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారండి, ఎప్పటి నుంచో మేము ఇలాగే నమ్ముతామండి, ఈ అన్ని పక్కన పెట్టి క్రీస్తులో విశ్వసించడము మొదలు పెట్టాలి. హల్లెలూయా. క్రీస్తులో విశ్వసించిన తర్వాత మూడో విషయం ఇప్పుడు ఏం చేయాలి?
మన మనస్సు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో విశ్వసించాను అన్న తర్వాత కూడా నీ ఆలోచనలు మార్చుకోకపోతే, నీ బుద్ధి మార్చుకోకపోతే, నీ తలంపులు మార్చుకోకపోతే, నీ 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 జీవించేటటువంటి విధానములో ఎటువంటి మార్పు కనిపించదు. రావాల్సినటువంటి ఫలము రాదన్నమాట నీ జీవితంలో. ఎవరైనా నిజంగా నిన్ను చూసినట్లయితే ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నాడు అని చెప్పలేరు. వేరే వాళ్ళకు ఒక మాదిరికరమైనటువంటి, లేకపోతే దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి జీవితం జీవించాలంటే నీ మనసు మారాలి. అక్కడ రూపాంతరము పొందుతావు. అది అయిన తర్వాత 4వ విషయం ఏంటి? పాత స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దాని తర్వాత నూతన స్వభావాన్ని ధరించాలన్నమాట. ఎఫెసీయులకి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడతాడు. పుట్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. సో ఈ నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి ఈ నూతన స్వభావాన్ని ధరించు అంటాడు. ధరించిన తర్వాత సో రిపెంట్ అయ్యావు, పశ్చాత్తాపడ్డావు, క్రీస్తులో విశ్వసించావు, మనసు మార్చడము మొదలు పెట్టుకున్నావు, వాక్యం చదువుతున్నావు. ఎంతమంది ఈ వారం అంతా గలితీయుల పత్రిక ఎంతమంది చదివారు? సరిగ్గా చేతులు ఎత్తండి. ఓకే, 60-70%. వేరే వాళ్ళు ఏం చేశారు? బైబిల్స్ లేవా? ఎందుకు చదవలేదు? చూడండి, వాక్యం చదవలేదనుకో ఈ ప్రాసెస్ అవ్వదు. కోపంతో చెప్పట్లేదు, ఇది రియాలిటీ. అర్థమవుతుందా అందరికీ? ఇక్కడ మీ మనసు ఎలా మారుతుంది వాక్యంలోకి వెళ్ళకపోతే? వాక్యాన్ని ధ్యానించకపోతే. ఇప్పుడు చూడండి, గలతీయులకి రాసిన పత్రికలో ఏం నేర్చుకున్నాం? అన్నిటికన్నా ముఖ్యంగా సువార్త గురించి తెలుసుకున్నాము. ఎంతమంది నూతనంగా కొన్ని విషయాలు నేర్చుకున్నారు ఈరోజు ఈ వారం బైబిల్ చదవడంతో? చూసారా ఏం జరిగింది? మీరు ఇప్పటి వరకు సువార్త ఎప్పుడన్నా విన్నారంటే తప్పకుండా విన్నారు. సువార్త తెలుసు అంటే తప్పకుండా తెలుసు. అయినప్పటికీ మీరు ఈ వారము ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం చదివేటప్పటికి ఏం తెలుసుకున్నారు? ఇంకా ఇప్పటి వరకు తెలుసుకోనటువంటి విషయాలు సువార్త గురించి తెలుసుకున్నారనమాట. సో ఏం జరిగింది? మనసు మారింది. మనసు మారడం మాత్రమే కాదు, అలాగ వాక్యంలో స్థిరపరచబడుతున్నారు కాబట్టి పాత స్వభావాన్ని పక్కన పెడతారు, నూతన స్వభావాన్ని ధరించడం మొదలు పెడతారు. ఐ థింక్ 2వ అధ్యాయంలో ఇంకా 3వ అధ్యాయంలో వేరే వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలో రాశాడు. ఎందుకు? సువార్త బట్టి, కులము బట్టి కాదు, మతము బట్టి కాదు. కానీ ఎంతోమంది క్రైస్తవులు ఇంకా కులము బట్టి ఆలోచిస్తారు. వాళ్ళు మా కులం కాదండి. మీరే కులం అండి? క్రీస్తులో ఏ కులము కూడా లేదండి. ఎవరైతే కులములో స్థాపించబడ్డారో ఇంకా క్రీస్తులో స్థాపించబడలేదన్నమాట. మీరు హల్లెలూయా అన్నా అనకపోయినా పర్వాలేదు. ఈ కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలండి మా కొడుకు. గాడ్ బ్లెస్ యూ. సో నీకు సువార్త లేదు, బైబిల్ ఉంది, ఆదివారం సంఘానికి వెళ్తావు, కానీ ఇంకా పాత ఆలోచనలు, ఇంకా మనసు మారలేదన్నమాట. ఆ విషయంలో వేరే విషయాల్లో మారుండొచ్చు, కానీ ఆ విషయంలో ఇంకా మనసు మారలేదు. ఆ విషయంలో ఇంకా సువార్త నీ జీవితంలో స్థాపించబడలేదన్నమాట. పాత ఆలోచనలతో జీవిస్తున్నావు. సో 5వది, ఈ విధముగా చేసిన తర్వాత ఏమవుతుంది? క్రమముగా క్రీస్తులో ఎదుగుదల. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో ఎప్పుడైతే ఎదుగుదల ఉంటుందో నీ జీవితంలో, అక్కడ నిజమైనటువంటి స్వాతంత్రము అనుభవిస్తావు. హల్లెలూయా. ఓకే, సో గమనించండి కొన్ని విషయాలు. క్రైస్తవులు శాపముల గురించి ఉన్నటువంటి కొన్ని తప్పుటి అభిప్రాయాల గురించి కూడా నేను ఒకసారి వివరిస్తాను త్వరగా. నంబర్ 1, క్రిస్టియన్స్ కెన్ హ్యావ్ జనరేషనల్ కర్సెస్. అంటే క్రైస్తవులకి తరతరాల నుంచి వచ్చేటటువంటి శాపాలు ఉండవచ్చు అని కొంతమంది నమ్ముతారు అన్నమాట. తరతరాల నుంచి వచ్చేటటువంటి శాపాలు క్రైస్తవులకి కూడా ఉండవచ్చు అని కొంతమంది నమ్ముతారు. 2వ విషయం, ancestral sins can give Satan legal rights. అంటే తరతరాల నుంచి ముందర వేరే వాళ్ళు చేసినటువంటి పాపములు బట్టి మీ జీవితంలో శాపము ఉండొచ్చు అనేటటువంటిది, లేకపోతే సాతానికి ఒక హక్కు ఇవ్వబడుతుంది. మీ తాత ముత్తాతలు చేసినటువంటి కార్యములు బట్టి సాతానికి మీ జీవితంలో ఒక హక్కు ఉన్నది అనేటటువంటిది విషయము కొంతమంది నమ్మడం మొదలు పెడతారు. 3వ విషయం,
బిలీవర్స్ మస్ట్ ఐడెంటిఫై అండ్ నేమ్ అండ్ రినౌన్స్ కర్సెస్. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి శాపాలని గుర్తించాలి, ఎటువంటి శాపము వివరించాలి, దాని నుంచి విడుదల పొందుకోవాలి. ప్రత్యేకముగా ఒక్కొక్క శాపము నుంచి కూడా విడుదల పొందుకోవాలని కొంతమంది నమ్ముతారు. అంత మాత్రమే కాదు, 4వ విషయము, ఇటువంటి శాపాల నుంచి విడుదల కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కావాలి, ప్రత్యేకమైనటువంటి కూడికకి వెళ్ళాలి, ప్రత్యేకమైనటువంటి దైవజనుడు లేకపోతే దైవజనరాలతో ప్రార్థన చేయించుకోవాలి, అప్పుడు వాళ్ళకి విడుదల వస్తుంది అనేది కొంతమంది నమ్ముతారు. గమనించండి, ఈ 4 విషయాలు కూడా సత్యం అనలేదు. 4 విషయాలు కూడా కొంతమంది క్రైస్తవులు నమ్ముతారు లేకపోతే బోధిస్తారు అన్నారు. ఈ 4 విషయాలు కూడా ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఎక్కడ కూడా నీకు వాక్యానుసారమైనటువంటి సత్యములు కావు. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నిజంగా నూతన నిబంధనలో మనము ఏం చూస్తామో, ఏం నేర్చుకోగలుగుతామో గమనించండి. నంబర్ 1 ముఖ్యంగా ఏంటంటే, జీసస్ కాస్ట్ అవుట్ డీమన్స్ ఫ్రమ్ అన్బిలీవర్స్. యేసుక్రీస్తు అవిశ్వాసుల నుండి దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఎవరి నుండి? విశ్వాసుల నుండి కాదు, క్రైస్తవుల నుండి కాదు. ఎక్కడైతే దయ్యాలతో పీడింపబడుతున్నారో అక్కడ యేసుక్రీస్తు దయ్యాల్ని తప్పకుండా వెళ్ళగొట్టాడు. కానీ ఎవరి నుండి వెళ్ళగొట్టాడు అనేది ప్రశ్న. ఎవరి నుంచి వెళ్ళగొట్టాడు? అవిశ్వాసులు. దే వర్ అన్బిలీవర్స్. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు నూతన సృష్టిలో కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. 2వ విషయం చూడండి, నూతన నిబంధనలో మనం చూసినట్లయితే ఏం నేర్చుకుంటాం? యేసుక్రీస్తు యొక్క శిష్యులు వాళ్ళ పరిచర్య చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ క్రైస్తవుడి గురించి మాట్లాడినా వాళ్ళ జీవితంలో శాపము ఉన్నట్టు మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఒక క్రైస్తవుడి జీవితంలో శపింపబడ్డాడు లేకపోతే తరతరాల నుంచి శాపంలో జీవిస్తున్నారు అనేటటువంటి బోధ, అటువంటి విషయాలు ఎక్కడ కూడా మనము నూతన నిబంధనలో మనము చూడము. 3వ విషయం ఏంటి? వాళ్ళ జీవితంలో వాళ్ళ పరిచర్యలో ఎక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకొని వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ ట్రీ అంటాం కదా, వాళ్ళ జీవితంలో వాళ్ళ తరతరాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడి నుంచో శాపం వచ్చిందో మీరు గమనించాలి. ఎక్కడ మీరు పూజలు చేశారు, ఎక్కడ ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చిందేమో ఈ శాపం, ఇక్కడి నుంచి వచ్చిందేమో ఈ శాపం అనేటటువంటిది ఎక్కడ కూడా మనము నూతన నిబంధనలో చూడము. అంత మాత్రమే కాదు, ఎక్కడ కూడా ఏ దైవజనుడు కూడా, ఏ అపోస్తలులు కూడా ఎవరి కొరకు కూడా ఇటువంటి శాపాలు విరగొట్టేటటువంటి ప్రార్థనలు చేసినట్టు కూడా మనం ఎక్కడా చూడము నూతన నిబంధనలో. అర్థమవుతుంది అందరికీ? ఎవరి మీద శాపం, ఒక క్రైస్తవుడి మీద శాపం ఉందంటే పౌలు ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఒక్కసారి కూడా వీళ్ళ జీవితము మీద ఈ శాపము విరగొడుతున్నాను అనేటటువంటి ప్రార్థన ఎక్కడ కూడా చేయడం మనం చూడలేదు. యేసుక్రీస్తు చేయలేదు, ఆయన శిష్యులు చేయలేదు. అందరికి అర్థమవుతుందా? ఓకే, కానీ ఏం చూస్తున్నాము నూతన నిబంధనలో? 4 విషయాలు గమనించండి. మనకి మన శరీరానికి ఇంకా ఆత్మ మధ్యలో ఒక యుద్ధము లేకపోతే పోరాటము జరుగుతుంది అనేది మనము చూస్తాం. ఓకే, దేర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. నీ ఆత్మలో నువ్వు ఏదైతే కోరుకుంటావో నీ శరీరంలో ఇంకొక విషయం కోరుకోవడము, మనము ఆ రెండిటి మధ్యలో జరిగేటటువంటి పోరాటము గురించి మనము నూతన నిబంధనలో చూస్తాం. అంత మాత్రమే కాదు, 2వ విషయం ఏంటి? నీ మనసు మారడము గురించి, నీ మనసు మారాలి అనేటటువంటి సత్యము గురించి ఎన్నోసార్లు నూతన నిబంధనలో చూస్తాం. 3వ విషయం విధేయత గురించి, ఒబీడియన్స్. విధేయత గురించి ఎన్నోసార్లు చూస్తాము నూతన నిబంధనలో. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలని, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకి విధేయత చూపించాలి అనేది ఎన్నోసార్లు చూస్తాము. అంత మాత్రమే కాదు, ఆఖరిగా 4వది క్రీస్తులో ఉన్నటువంటి గుర్తింపు గురించి మనము చూస్తాము. క్రీస్తులో ఉన్నటువంటి గుర్తింపు గురించి మనము చూస్తాము. ఒకసారి గమనించండి, ఈ శాపాల గురించి లేకపోతే చేతబడి గురించి, ఇటువంటి సాతాను యొక్క క్రియలు గురించి, లేకపోతే ఈ క్రియలు బట్టి ఒక క్రైస్తవుడి జీవితము నిజంగా శపింపబడగలిగేటటువంటిది సత్యమైనట్లయితే, మరి ఏ అపోస్తలుల నుంచి, ఏ శిష్యుడి నుంచి కూడా మనము ఎటువంటి బోధ ఎందుకు చూడము? దాని గురించి మాట్లాడినట్టు, దాని గురించి వివరించినట్లు, దాని గురించి ప్రార్థన కూడా చేసినట్టు కూడా ఎందుకు చూడము అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకు చూడము? ఎందుకంటే మనము నూతన నిబంధనలో జీవించేటప్పుడు ఒక నూతన సత్యములో జీవిస్తున్నాము అనేది మనము గుర్తించాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. చూడండి, నేను చెప్పేది ఇంకా ఈ కొన్ని నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే అనేక మంది మీరు ఏ విడుదలైతే మీరు కోరుకుంటున్నారో ఆ విడుదల మీలో ఉన్నది అనేది మీరు తెలుసుకుంటారు ఈరోజు. హల్లెలూయా. ఏ విడుదలైతే మీరు కోరుకుంటున్నారు, మీరు క్రైస్తవులు అయితే, మీరు క్రైస్తవులు కాకపోతే, మీరు ఎవరో ఒక స్నేహితులు ఎవరో ఒకరు బంధువులు తీసుకొచ్చారు, లేకపోతే ఒక ప్రార్థన అవసరతతో మీరు వచ్చారు, ఒక ఆశతో వచ్చారు, ఒక కోరికతో వచ్చారు, మీ జీవితంలో ఒక మార్పు చూడాలని వచ్చినట్లయితే తప్పకుండా ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఆ ఆశీర్వాదములో లేకపోయినా మీరు శాపములో ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు క్రీస్తుని రక్షకుడిగా మీరు అంగీకరించినట్లయితే ఈ రోజే ఆ శాపము నుంచి మీరు ఆశీర్వాదములోకి మార్చబడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, ఇటువంటి బోధలు విన్నప్పుడు వచ్చేటటువంటి సమస్యలు, నంబర్ 1, దే అండర్మైన్ ద క్రాస్. సిలువ శక్తిని తక్కువ చేస్తాయి. అవన్నీ సిలువ శక్తిని తక్కువ చేస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి తప్పుడు బోధన నమ్మడము మొదలు పెడతావు, నీకు ఇంకా ఏదో విడుదల కావాలి, నా జీవితంలో ఏదో శాపం ఉంది, వాళ్ళు చేతబడి చేసినందుకు నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, వాళ్ళు శాపము పలికినందుకు నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, అందుకనే నా వ్యాపారం ఎప్పుడు సక్సెస్ అవ్వదు, అందుకనే నాకు ఇంకా వివాహం అవ్వలేదు, వాళ్ళు చేతబడి చేశారు అందుకనే వివాహం అవ్వట్లేదు, అందుకనే పిల్లలు పుట్టట్లేదు, అందుకనే నాకు వీసా దొరకట్లేదు, అందుకనే నేను వర్ధిల్లట్లేదు. ఏ కారణమైనా అయి ఉండొచ్చు మీ జీవితంలో. అందుకనే నా పిల్లలు ఇలా పాడైపోయారు, అందుకనే నా భర్త నా మాట వినట్లేదు, అందుకనే నా భార్య నా మాట వినట్లేదు. ఎటువంటి సమస్యలో ఉన్నా గుర్తుపెట్టుకోండి, మీరు ఆ తప్పుటి బోధ ఎప్పుడైతే నమ్ముతారో, ఎప్పుడైతే సాతాను యొక్క మోసములో మీరు జీవించడము మొదలు పెడతారో గుర్తుపెట్టుకోండి, అవి సిలువ శక్తిని తక్కువ చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. సిలువలో ఉన్నటువంటి శక్తిని తక్కువ చేస్తాయి. దే అండర్మైన్ ద క్రాస్. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు నిన్ను విమోచించాడు. హల్లెలూయా. ఎంత విమోచించాడు? కంప్లీట్గా విమోచించాడు. హల్లెలూయా. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మన కొరకు శాపమైనట్లయితే, మన కొరకు సిలువ మీద మరణించినప్పుడు మన కొరకు శాపం అయ్యాడని వాక్యం చెప్తుంది. సో మన కొరకు శాపమైనప్పుడు ఎంత శాపాన్ని తీసుకున్నాడు? లోకంలో ఎంత శాపం ఉందో ఆ శాపాన్ని అంతటినీ తీసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నాకు ఈ బాటిల్ నీళ్ళు ఇచ్చారనుకోండి బయట, కానీ నాకు ఇంకొక వ్యక్తికి ఇచ్చారనుకోండి, ఇది మీకు నీళ్ళ బాటిల్ అని, ఈ బాటిల్ అంతా నేను తాగేశాను అనుకోండి, పక్కనోడికి ఎంత మిగిలింది? ఎంత మిగిలింది? ఏమీ మిగలలేదు. సో యేసుక్రీస్తుకి మనకి ఒకే బాటిల్, శాపం అంతా కూడా ఆయన తాగేశాడు. నీకు నాకు ఏ శాపము కూడా లేనే లేదు. తీసుకోవాల్సిన శాపము, తీసుకోవాల్సిన మందు, తీసుకోవాల్సిన పాయిజన్ అంతా కూడా ఆయన తీసుకున్నాడు. అందుకని ఆయన శాపం అయిపోయాడు. ఒక్కసారి ఆయన తీసుకున్న తర్వాత నీకు తీసుకోవాలన్న, నువ్వు ఇప్పుడు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నువ్వు తాగాల్సినది, నీ జీవితంలో అనుభవించాల్సిందంతా కూడా ఆయన తీసుకున్నాడు అన్నమాట. సో నీ మీద శాపము లేనే లేదు. అది గుర్తించాలి. హల్లెలూయా. సో రెండో విషయము, దే క్రియేట్ ఫియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి బదులుగా భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే ఈ శాపాల గురించి మాట్లాడడం మొదలు పెడతారో, ఎప్పుడైతే ఇటువంటి కార్యముల గురించి మొదలు పెడతారో, క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళు విశ్వాసముతో జీవించే బదులు భయముతో జీవిస్తారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయము, ఏదన్నా మళ్ళీ ప్రయత్నించాలంటే భయము, ఒక తీర్మానం తీసుకోవాలంటే భయము. ఎందుకు? వాళ్ళు ఏది చేసినా వాళ్ళ జీవితంలో ఈ శాపముని గుర్తుపెట్టుకొని చేస్తారు. వేరే వాళ్ళు చెప్పిన మాటలు బట్టి వాళ్ళు తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది? నీతిమంతులు దేంతో జీవించాలంట? గట్టిగా చెప్పండి. విశ్వాసముతో జీవించాలి. కానీ ఇప్పుడు నువ్వు విన్న మాటలతో నీకు వచ్చింది ఏంటి? విశ్వాసమా, భయమా? భయం వచ్చింది అనమాట. ఇప్పుడు కాదు, ముందర శాపాల గురించి విన్నప్పుడు నీకు వచ్చేదేంటి? విశ్వాసం కాదు. ఆ సమయంలో ఏమొస్తుంది? భయం వస్తుంది. అయ్య బాబోయ్, వాళ్ళు నిజంగా అలా శపించారంటే, నిజంగానే మా కుటుంబంలో ప్రతి ఒక్కరు 55 వచ్చే వరకు చచ్చిపోతున్నారు. ప్రతి మగ వ్యక్తి 55 వచ్చే వరకు చచ్చిపోతున్నారు. ఆ 55 వస్తే ఎవ్వరు కూడా 55 కన్నా దాటట్లేదు. ఇప్పుడు నీది 50 బర్త్డే వచ్చేసేటప్పటికి బర్త్డే సెలబ్రేషన్ కన్నా టెన్షన్ ఎక్కువ. ఎందుకు? వాళ్ళు చెప్పిన మాటలు బట్టి. అర్థమవుతుందా?
లేకపోతే ఎవరో చెప్పిండి ఉంటారు, నీకు మాత్రం వివాహం జరగదు, వాళ్ళు శపించారు. సో ఇప్పుడు ఏ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినా కూడా సంతోషం లేదు. ఎందుకు? ఏ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినా నీకు వెనకాల ఆ తలంపు ఉంటుంది. ఏమో చెప్పలేము, లాస్ట్ వరకు వచ్చినా అన్ని బాగానే ఉన్నా పెళ్ళి డేట్ వచ్చే వరకు కూడా ఇది క్యాన్సిల్ అవ్వచ్చు, ఆ రోజు కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. పెళ్ళి ఎందుకన్నా అయింది అనుకో, పెళ్ళి అయింది కానీ ఎప్పుడన్నా వీడియోకాల్ అయిపోవచ్చు. ఎందుకు? ఆ భయముతో జీవిస్తున్నావు కాబట్టి, విశ్వాసముతో కాదు కానీ భయముతో జీవిస్తున్నావు కాబట్టి. మూడో విషయం, దే షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ డిసైపుల్షిప్. శిష్యత్వం నుంచి దృష్టిని మళ్లించేస్తాయి, దృష్టిని మరలించేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు వాక్యంలో ఎదగాలి అనే దాన్ని బోధించకుండా నువ్వు వాక్యాన్ని చదవాలి, నువ్వు వాక్యములో ధ్యానము చేయాలి, నువ్వు దేవుని సన్నిధిలో సమయము గడపాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, లేకపోతే నువ్వు సంఘానికి రావాలి, నువ్వు దేవుని యొక్క పనిలో పాల్గొనాలి. ఇటువంటి విషయాలలో నీకు ఎదుగుదల లేకుండా ఇప్పుడు ఏమవుతుంది, అయ్యి బాబాయ్ నాకు శాపం ఉందండి, ఏదో మీటింగ్కి వెళ్తే ఏదో దైవజనుడు, అభిషేకించిన దైవజనుడు నా మీద చేతులేసి ప్రార్థన చేస్తే అప్పుడు వరకు విడుదల రాదు. సో ఇప్పుడు ఏంటి, నువ్వు బైబిల్ చదవవు, నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు ఉపవాసం ఉండవు, నువ్వు దేవుని వాక్యం వినవు, కానీ ఎవరో ఒకళ్ళు మాత్రం నీకు కార్యము చేయాలి, అప్పుడు జరిగిపోతాయి అన్నీ. సో నువ్వు దేవునిలో ఎదగాలి అనేటటువంటి బాధ్యత నుంచి దూరం చేసేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా అందరికీ? సో బాధ్యత తీసుకోకుండా ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువుకోకుండా నాకు మా నాన్నగారు ఫీజు కడితే పాస్ అయిపోతుంది, ఫీజు కడితే పాస్ అవ్వవు. నువ్వు చదువుకొని ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావు. అర్థమవుతుందా అందరికీ? ఫీజు కట్టడము తప్పు అనట్లేదు, ఫీజు కట్టకుండా నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతావు అనట్లేదు. సో వేరే దైవజనుడు ప్రార్థన చేయకూడదు అనట్లేదు, దైవజనరాలు ఉండరు అనట్లేదు, ప్రార్థనలో శక్తి లేదు ఉండదు అనట్లేదు, బడలేవు అనట్లేదు, అవన్నీ అనట్లేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు నీ బైబిల్ తీసుకోవాలి కదా, నువ్వు నీ బైబిల్ చదవాలి కదా. సంఘానికి వస్తున్నావు అంటే సంఘములో పాస్టర్ చెప్పేది నువ్వు పాటించాలి కదా. గలతీయులకు రాసిన పత్రిక, ఈ వారము అందరము 6 చాప్టర్స్ ఉన్నాయి, 6 రోజులు మనము ప్రతిరోజు కేవలము 1 అధ్యాయం మాత్రమే, నీకు పుస్తకం అంతా చదవక్కర్లేదు, 1 అధ్యాయం అని చెప్పిన తర్వాత అటువంటి బాధ్యత కూడా నువ్వు తీసుకోకపోతే ఇంకా ఎటువంటి బాధ్యత తీసుకోగలుగుతావు? ఎటువంటి ఎదుగుదల చూడగలుగుతావు? సో ఎదుగుదల, ఆ సత్యము నీ జీవితంలో లేదనుకో, మోసగింపబడినటువంటి జీవితమే నువ్వు జీవిస్తుంటావు. సో సంఘానికి రావచ్చు, చర్చికి రావచ్చు, ఒక 2-3 పాటలు నేర్చుకోవచ్చు, 2-3 పాటలు పాడొచ్చు, అన్నంత మాత్రము నువ్వు విడుదలలో జీవిస్తావని కాదు. ఎందుకు? సత్యములో నువ్వు స్థాపించబడాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. సో గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ ఉండొచ్చు, కొన్ని తప్పుటి అలవాట్లు ఉన్నంత మాత్రం అది ఒక శాపం అనుకోవద్దు. చూడండి, నిన్న నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళాము, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కొంతసేపు సమయం గడుపుతుంటే అక్కడ నేను, నా భార్య, పిల్లలు అందరం వెళ్ళామన్నమాట. వెళ్ళి పిల్లలు తినే సమయం వచ్చింది. మేమేమో హాల్ గదిలో కూర్చొని నేను మాట్లాడుతున్నాను. అయితే నా కొడుకు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సీటు మీద కూర్చుంటున్నాడు. సీట్ మీద కూర్చొని పాస్టర్ అర్పితని మమ్మీ అని పిలుస్తున్నాడు అనమాట. ఏంట్రా అంటే, లుక్ ఐఎమ్ లైక్ డాడీ అంటున్నాడు. నేను డాడీ లాగా ఉన్నాను చూడు అని. ఏంటి అంటే ఏం చేస్తున్నాడంటే, వాడు చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అనమాట. లుక్ ఐఎమ్ లైక్ డాడీ అని ఏం చేశాడు, సెల్ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫోన్ పట్టుకొని, సి ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఎట్ మై ఫోన్ వైల్ ఐఎమ్ ఈటింగ్ లైక్ డాడీ అన్నాడు. డాడీ లాగే నేను కూడా ఫోన్ పట్టుకొని తింటున్నాను అన్నాడు అనమాట. ఇప్పుడు ఏంటి బాబు, భయంకరమైన దయ్యం పనిచేస్తుంది అనమాట, ఐఫోన్లో ఉన్న దయ్యాన్ని నేను శపిస్తున్నాను. అటువంటి ప్రార్థనలు ఏం అక్కర్లేదు. అది అలవాటు. నాలో చూసినటువంటి క్రియ వాడు కూడా మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు అది మంచి అలవాటా చెడ్డ అలవాటా చెప్పండి? పర్వాలేదు చెప్పండి గట్టిగా. చెడ్డ అలవాటు, భయపడక్కర్లేదు, ఏ శాపాలు రావు మీ మీద. చెడ్డ అలవాటు. చూడండి, దైవజనుడినే, పాస్టర్నే, చెడ్డ అలవాట్లు ఉండవని కాదు. సో అది ఒక మంచి అలవాటు కాదు. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను, చాలాసార్లు నేను తినేటప్పుడు పిల్లలు ఉండరు, సో నేను చాలాసార్లు ఏదో మెసేజ్ పెట్టుకుంటాను, లేకపోతే నేను చూడాల్సిన వీడియో ఏదో ఒకటి పెట్టుకుంటూ నేను తినడం మొదలు పెడతాను. ఎంతమంది చేస్తారు అలాగే? ఓకే, మీకు కూడా చెడ్డ అలవాట్లు అనమాట. ఓకే, సో గమనించండి, అది ఉన్నంత మాత్రం ఇప్పుడు అదేదో సాతాను చేసే క్రియ కాదు.
ఇది ఏదో తరతరాల నుంచి వచ్చే శాపం కాదు. ఐఫోన్లో ఉన్న శాపం, యూట్యూబ్లో ఉన్న దెయ్యం కాదు. అది కేవలం ఒక అలవాటు. ఇప్పుడు నేను నిన్న అది గమనించిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అంటే వాడు 3 సంవత్సరాలు అయినా కూడా, ఇప్పుడు 4 అవుతుంది కొన్ని రోజుల్లో, 4 సంవత్సరాలు అవ్వబోతుంది, కానీ ఎంత గమనిస్తున్నాడు. సో ఒక తండ్రిగా నేను తీర్మానం తీసుకున్నాను. ఓకే, సో నేను ఈ అలవాటుని నేను మార్చుకోవాలి. శాపం కాదు, ఇది అలవాటు మాత్రమే. అర్థమవుతుందా? సో తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితం నుంచి ఎటువంటి అలవాట్లతో మీరు జీవిస్తున్నారు, ఎటువంటి అలవాట్లు నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలని కోరుకుంటున్నారు, ఎటువంటి అలవాట్లు పాస్ చేయొద్దు. సో నేను కేవలము నువ్వు ఫోన్ పక్కన పెట్టరా అంటే సరిపోదు. నేను ఫోన్ పక్కన పెట్టాలి ఫస్ట్. అర్థమవుతుందా? దానికి నువ్వు దేవుని యొక్క సహాయం అడగవచ్చు. ఎప్పుడైతే దానికి దేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడనమాట. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, 4వ విషయము, దే క్రియేట్ డిపెండెన్సీ. వేరే వాళ్ళ మీద ఆధారపడేలాగా చేస్తాయి. అవి వేరే వాళ్ళ మీద ఆధారపడేలాగా చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాయి, ప్రత్యేకంగా వాళ్ళు బాధ్యత తీసుకోరు. ఇప్పుడు ఆధారం అంతా ఏంటి, ఆ మీటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ ఈ మీటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ ఈ మీటింగ్కి వెళ్ళాలి, ఈ మీటింగ్కి వెళ్ళాలి. 10 మీటింగ్లకు వెళ్ళండి. మీటింగ్లకు వెళ్ళడం తప్పు కాదు. మీటింగ్ దేని కొరకు వెళ్తున్నావు? ఇక్కడ విడుదల పొందాను, మళ్ళీ ఇక్కడ విడుదల పొందాలి, మళ్ళీ ఇక్కడ విడుదల పొందాలి, మళ్ళీ ఇక్కడ విడుదల పొందాలి, మళ్ళీ ఇక్కడ విడుదల పొందాలి. అటువంటి విధానంలో ఒక క్రైస్తవ జీవితము కాదది. విడుదల పొందుకుంటూ ఎన్ని విడుదల పొందుకుంటావు? ఒకసారి నాకు ఒక మీటింగ్కి, ఇది 15 సంవత్సరాల కన్నా ముందర జరిగిన విషయం అనమాట. ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక అతను బోధిస్తున్నప్పుడు ఆయన 57 శాపాల గురించి మాట్లాడాడు. క్రైస్తవుల జీవితంలో ఉండేటటువంటి 57 శాపాల గురించి మాట్లాడాడు అనమాట. ఒక పుస్తకం కూడా చూపించాడు అనమాట. ఈ 57 శాపాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీ జీవితంలో ఇది అనుభవిస్తుంటే ఈ శాపం ఉన్నట్టు, ఇది అనుభవిస్తుంటే ఈ శాపం ఉన్నట్టు. సో ఇదంతా విన్న తర్వాత నాకు ఆ సమయంలో నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, నేను అనుకున్నాను, ఈ 57 శాపాల గురించి నాకు ఈ రోజు వరకు తెలియదు. కానీ ఇప్పుడు 57 శాపాలు ఉన్నట్లయితే 63వ శాపము లేదని ఎలా తెలుసు? 63వ శాపం ఉంటే 72వ శాపం లేదని మనకు ఎలా తెలుసు? 99వ శాపం లేదని మనకు ఎలా తెలుసు? అందుకని నువ్వు శాపాలు వెనకాల మాట్లాడడం మొదలు పెడితే, ఈ శాపం, ఆ శాపం, ఈ శాపం, ఆ శాపం అని మాట్లాడుతుంటే దానికి అంతుండదు, దానికి ముగింపు ఉండదు, దానికి వెళ్తూనే ఉంటుంది. అందుకే మన క్రైస్తవ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా స్థాపించబడాల్సింది క్రీస్తులో స్థాపించబడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో స్థాపించబడ్డావు, అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటా, హూ ద సన్ సెట్స్ ఫ్రీ ఇస్ ఫ్రీ ఇండీడ్. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు నిజముగా, అందరూ నిజముగా అనండి. నిజముగా. గమనించండి, ఎవరు వీళ్ళు స్వతంత్రులు? ఎవరైతే కుమారుడు ఏమనుంది, స్వతంత్రులుగా చేసిన. కుమారుడు స్వతంత్రులుగా చేస్తున్నాడు మనల్ని. మన క్రియలు ద్వారా స్వతంత్రులు అవ్వట్లేదు, మన ఆచారాల ద్వారా స్వతంత్రులు అవ్వట్లేదు. సో ఎవరు స్వతంత్రం ఇచ్చారు మనకి? గట్టిగా చెప్పండి, గట్టిగా. యేసుక్రీస్తు. అందరు యేసుక్రీస్తు అనండి. యేసుక్రీస్తు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. సో మనము ఒకసారి యేసుక్రీస్తుని మనము స్వీకరించినప్పుడు మనము ఆయనలో స్వతంత్రులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. సో ఒక్కసారి నువ్వు స్వతంత్రులుగా మార్చబడిన తర్వాత ఆ స్వాతంత్రములో స్థాపించబడాలన్నమాట. ఎటువంటి శాపము గురించి విన్నా, ఎటువంటి పాపము గురించి విన్నా, ఎటువంటి తరతరాల నుంచి వచ్చినటువంటి తప్పు క్రియల గురించి విన్నా, గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావు, క్రీస్తులో నువ్వు స్వాతంత్రము పొందిన వ్యక్తివి అని నువ్వు గుర్తించాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. సో ఎన్నో శాపాలు ఉండొచ్చు, 57 కాదు, 75 ఉండొచ్చు, 775 ఉండొచ్చు, 7575 ఉండొచ్చు. మనకి ఎవడు కౌంట్ పెట్టుకుంటా ఉండాలి దీనికి? అందుకనే క్రీస్తులో మనకున్నది స్వాతంత్రము. ఆయన రక్తము ద్వారా ప్రతి మానవుడి జీవితము మార్చబడినది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సో కొన్ని గమనిద్దాము, కొన్ని డిఫరెన్సెస్, బిబ్లికల్ అండర్స్టాండింగ్ అండ్ అన్బిబ్లికల్ అండర్స్టాండింగ్. వాక్యానుసారమైనవి, వాక్యానుసారం కానివి అవగాహనలు చూస్తాం. చూడండి, ఇది రాసుకోండి. ఎక్స్పీరియన్స్ మస్ట్ సబ్మిట్ టు స్క్రిప్చర్, నాట్ రీడిఫైన్ స్క్రిప్చర్. అనుభవము వాక్యానికి లోబడాలి, కానీ అనుభవము వాక్యాన్ని తిరిగి మార్చకూడదు. హల్లెలూయా.
మన అనుభవాలు బట్టి మన వాక్యాన్ని మార్చకూడదు. మన అనుభవాలు వాక్యానికి లోబడే ఉండాలి అనేది గమనించండి. ఓకే, సో బిబ్లికల్ అండర్స్టాండింగ్, ఇటువంటి విషయాల గురించి మనము ఎలాగ అర్థం చేసుకోవాలో గమనిద్దాం. నంబర్ 1, బిలీవర్స్ ఆర్ న్యూ క్రియేషన్స్. విశ్వాసులు నూతన సృష్టులు. విశ్వాసులు నూతన సృష్టులు. తప్పుటి ఆలోచన ఎలాగుంటుందంటే బిలీవర్స్ రిటైన్ యాన్సెస్ట్రల్ కర్సెస్. విశ్వాసులు పూర్వీకుల శాపమును కలిగి ఉంటారు. పూర్విక శాపములు కలిగి ఉంటారు అని నమ్ముతారు అనమాట. ఎందుకు? వాళ్ళు ఒకప్పుడు వేరే మతాల నుంచి వచ్చారు కాబట్టి, వేరే పూజల్లో పాల్గొన్నారు కాబట్టి, కొన్ని స్థలాలకు వెళ్ళారు కాబట్టి, కొన్ని క్రియలు చేశారు కాబట్టి, ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఆ శాపాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి, ఆ పాపాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి. ఆ శాపాల గురించి వాళ్ళు చేసిన క్రియలు యొక్క ప్రతిఫలము ఇప్పుడు అనుభవిస్తున్నారు అని కొంతమంది క్రైస్తవులు బోధిస్తారు, కొంతమంది క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. రెండో విషయం చూడండి, సిన్ ప్యాటర్న్స్ ఆర్ లెర్న్డ్. పాపపు అలవాట్లు నేర్చుకొనినవి. పాపము అలవాట్లు నేర్చుకుంటాం అనమాట. ఇందాక ఒక అలవాటు గురించి చెప్పాను కదా, ఫోన్ చూసి తినేటప్పుడు ఫోన్ వాడడం. ఓకే, అది మంచి అలవాటు కాదు, కానీ ఇప్పుడు నా కొడుకు కూడా నేర్చుకున్నాడు. సో అటువంటి అలవాట్లు నేర్చుకుంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. సో పాపం గురించి వచ్చేసేటప్పటికి తప్పుటి ఆలోచన ఏంటి? సిన్ ప్యాటర్న్స్ ఆర్ ఇన్హెరిటెడ్ స్పిరిట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ స్పిరిచువల్లీ. ఈ పాపంతో ఉన్న అలవాట్లు వారసత్వంగా వచ్చిన ఆత్మలు అనుకుంటారు. ఓకే, ఆత్మలో వారసత్వం అయ్యాయి అనుకుంటారు అనమాట. సో తరతరాల నుంచి పాపంలో ఉన్నారండి, సో ఇప్పుడు వాళ్ళకి విడుదల లేదు, సో వాళ్ళు కూడా అదే పాపంలో జీవిస్తున్నారు అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు. మూడో విషయం, ఫ్రీడమ్ గ్రోస్ త్రూ ట్రూత్. స్వాతంత్రము సత్యము ద్వారా ఎదుగుతుంది. సత్యము ద్వారా ఎదుగుతుంది నీ జీవితంలో స్వాతంత్రము. తప్పుటి ఆలోచన, ఫ్రీడమ్ కమ్స్ త్రూ రిచువల్స్. స్వాతంత్రము ఆచారముల ద్వారా కలుగుతుంది. ఆచారముల ద్వారా కలుగుతుంది అనుకుంటారు. సో నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంత కానుకిస్తే ఇక్కడ స్వాతంత్రం, ఇక్కడ విడుదల వస్తుంది. ఇంకొక మీటింగ్కి వెళ్ళి ఇక్కడ కానుకిస్తే ఇక్కడ నాకు విడుదల వస్తుంది. ఇంకొక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటే ఈ విషయంలో నాకు ఇక్కడ విడుదల వస్తుంది. అటువంటి ఆలోచన కొంతమంది కలిగి ఉంటారు. నాలుగో విషయం చూడండి, క్రైస్ట్ ఫినిష్డ్ ద వర్క్. క్రీస్తు కార్యము సమాప్తి చేశాడు. క్రీస్తు కార్యముని సమాప్తము చేశాడు. కానీ తప్పుడు ఆలోచన ఏంటి? క్రైస్ట్ బిగాన్ ద వర్క్ అండ్ వీ మస్ట్ ఫినిష్ ఇట్. క్రీస్తు కార్యమును ప్రారంభించారు, మనము ముగించాలి అనుకుంటారు. సో క్రీస్తు కార్యము చేశాడు, క్రీస్తు రక్షణ ఇచ్చాడు, కానీ మనము ముగించాలి, మనము స్వాతంత్రము పొందుకోవాలి, మనము విడుదల పొందుకోవాలి అని ఆలోచిస్తారనమాట. అది తప్పుటి ఆలోచన అనేది మనము గుర్తించాలి. చూడండి, పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయంకు వెళ్ళినట్లయితే ఇక్కడ బలాకు ఇంకా బిలాము గురించి మనము చూస్తామన్నమాట. బలాకు వచ్చేసి ఒక రాజు అయి ఉంటాడు. ఆయన ప్రత్యేకంగా ఇజ్రాయేల్ దేశాన్ని శపించడానికి బలాముని పిలుస్తాడనమాట. అటువంటి సమయంలో 7వ వచనం చదవండి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. గమనించండి, మళ్ళీ ఫస్ట్ పార్ట్ చదవండి. ఏమని శపింపగలను? ఏమని శపింపగలను? ఎందుకు శపించలేడు? శపించేటటువంటి అధికారము లేదని కాదు, ఆయనకు అధికారము ఉండినది, కానీ ఎవరి మీద అధికారము లేదు? ఇజ్రాయేల్ దేశాన్ని శపించేటటువంటి అధికారము లేదు. అర్థమవుతుందా? మంత్రాలు వేసేవాళ్ళు, చేతబడి చేసేవాళ్ళకి వాళ్ళకి శక్తి లేదనేది కాదు, వాళ్ళకి అధికారము లేదని కాదు, వాళ్ళకి శక్తి ఉన్నది, వాళ్ళకి అధికారం ఉంది. కానీ మీ మీద, క్రైస్తవులుగా క్రీస్తులో జీవించే వాళ్ళు, మీ మీద వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి శక్తి కూడా లేదు. హల్లెలూయా. చూడండి, 19వ వచనానికి వెళ్ళండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. నేను దానిని మార్చలేను.
చూడండి, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు దేశము గురించి మాట్లాడుతున్నప్పుడే నేను దేవుడు ఒకసారి వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత నేను మార్చలేను అంటున్నట్లయితే, ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనల్ని ఎవరు మార్చగలరు? హల్లెలూయా! ఎవరు శపించగలరు? ఏ మంత్రము ఎవరు పలకగలరు? అటువంటి అధికారం, అటువంటి శక్తి ఎవరికి లేనే లేదు. ఆ పాత నిబంధనలో జీవించేటప్పుడు దేవుడు ఏ ఆశీర్వాదం అయితే అబ్రహాము మీద పలికాడో అదే ఆశీర్వాదం వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అటువంటి జనము మీద ఆయన ఏమంటున్నాడు? నేను ఇది పలకలేను, నేను మార్చలేను, నేను శపించలేను అంటున్నాడు. మరి వాళ్ళు నూతన సృష్టిలు కూడా కాదు వాళ్ళు. మనము నూతన నిబంధనలు, నూతన సృష్టిలుగా మార్చబడ్డ తర్వాత దేవుడు ఏమంటాడు? మనము ఆశీర్వదించబడినటువంటి జనమై ఉన్నాము. మనల్ని ఇంకెవరు ముట్టుకోగలరు? ఎవరు శపించగలరు? శపించే వాళ్ళు ఎవరు లేనే లేరు. కంటిన్యూ ప్లీజ్. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కంటిన్యూ. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు. యాకోబులో చూడండి, యాకోబులోనే మంత్రము లేకపోతే నీలో ఎలా ఉంటుంది? హల్లెలూయా! యాకోబులోనే పని చేయకపోతే, ఏ చేతబడి పని చేయకపోతే, ఎవరు శపించలేకపోతే నిన్ను ఎలా ముట్టుకోగలరు? ఏ శాపము కూడా నిన్ను ముట్టుకోలేదు, తాకలేదు. కంటిన్యూ. ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియజెప్పబడును. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక్కసారి వర్స్ చూడండి, 23వ వచనం చూడండి. నో కర్స్ కెన్ టచ్ జేకబ్. ఏ మంత్రము యాకోబును తాకలేదు. ఏ మంత్రము కూడా యాకోబుని తాకలేదు. ఇదానండి, ఏ మంత్రము కూడా నన్ను తాకలేదు. హల్లెలూయా. ఏ మంత్రము కూడా నిన్ను తాకలేదు. నీలో పని చేయడం కాదు, తాకలేదు. హల్లెలూయా. ఏ మంత్రము కూడా నిన్ను తాకలేదు. చూడండి, నువ్వు ఆ సత్యములో స్థాపించబడాలి ఇప్పుడు. అందుకనే నువ్వు క్రీస్తులో విశ్వసించడం మాత్రమే కాదు, నీ మనసు మారాలి. ఇప్పుడు పాతవన్నీ పక్కన పెట్టాలి, నూతన స్వభావం వేసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను బోధించేది ఈ నూతన స్వభావం గురించి అన్నమాట, క్రీస్తులో ఉన్నటువంటి స్వభావం గురించి. ఏ మంత్రము కూడా నిన్ను ముట్టలేదు. ఎవరని ఏ శాపమన్నా అనుకోండి, పర్వాలేదు. చూడండి, ఒకసారి నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ జీవితం ఎటువంటిదంటే, నూనె ఇంకా నీళ్లు కలవగలుగుతాయా? కలవలేవు. శాపము నువ్వు కూడా అలాగే కలవలేవు. ఒక్కొక్కసారి మన పరిస్థితులు బట్టి, ఇప్పుడు ఇదే బాటిల్లో నేను కొద్దిగా నూనె వేయొచ్చు. నూనె వేసేసి మనకు ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలాగుంటాయంటే, ఏం జరుగుతుందో తెలియదు, అన్నీ ఊగిపోతున్నాయి, అన్నీ అటు ఇటు పడిపోతున్నాయి. అలాగే ఊపుతున్నప్పుడు చూసినప్పుడు ఒక్కొక్కసారి అనిపించవచ్చు, అరే కలిసిపోతుంది. మళ్ళీ అలాగ ఉంచు, ఏమవుతుంది? నూనె నీళ్ళు మళ్ళీ సెపరేట్. ఒక్కొక్కసారి అనిపించవచ్చు, అయ్యో ఏదో జరిగిపోతుంది. ఏం భయపడద్దు. సత్యములో నాటబడు, సత్యములో స్థిరపరచబడు. నిన్ను ఏ శాపము కూడా తాకలేదు. ఏ శాపము కూడా నిన్ను తాకలేదు. ఏ శాపము కూడా నేను ఫస్ట్ సర్వీస్లో అన్నాను, కెన్ అ మ్యాన్ గెట్ ప్రెగ్నెంట్? పురుషుడు గర్భం దాల్చగలడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నో. ఎలాగైతే ఏ మానవుడు, ఏ పురుషుడు కూడా ఏమన్నా గర్భము దాల్చలేడో, అలాగే ఏ క్రైస్తవుడి జీవితంలో కూడా శాపము స్థాపించబడదు. ఏ క్రైస్తవుడి జీవితంలో కూడా శాపము పని చెయ్యదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసాధ్యం అది. హల్లెలూయా. ఓకే, సో గమనించండి, కొన్ని కారణాలు ఇస్తాను. బిబ్లికల్ రీజన్స్ వై క్రిస్టియన్స్ కెనాట్ లివ్ అండర్ అ జనరేషనల్ కర్స్. ఈ తరతరాల శాపములో క్రైస్తవుడు ఉండకూడని 5 కారణాలు చూస్తాం. కొన్ని కారణాలు త్వరగా ఇస్తాను చూడండి. నంబర్ 1, జీసస్ బికేమ్ ద కర్స్ ఫర్ అస్.
యేసు ప్రభు మన కొరకు శాపమయ్యాడు. మన కొరకు శాపం అయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, మన కోసము, అందరూ నా కోసము అనండి, నా కోసము శాపమై. సో ఏమయ్యాడు? మన కోసము శాపం అయ్యాడు అనమాట. సో జీసస్ బికేమ్ అ కర్స్ ఫార్ అస్. ఆయన మన కొరకు శాపం అయ్యాడు కాబట్టి మనకి శాపము ఇంకా తీసుకోవాల్సిన ఎటువంటి శాపము కూడా లేనే లేదు అనేది గుర్తించాలి. రెండో విషయము, ద న్యూ కవెనెంట్ రీప్లేసెస్ ది ఓల్డ్ కవెనెంట్. కొత్త నిబంధన పాత నిబంధనను భర్తీ చేసింది. ఓకే, పాత నిబంధనలో ఇందాక చూసామన్నమాట. ఎక్సోడస్ చాప్టర్ 20:5 అక్కడ తరతరాల గురించి మాట్లాడేప్పుడు, కానీ నూతన నిబంధన వచ్చేసి లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదివినట్లయితే అక్కడ హి సేస్, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన, నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన అన్నాడు. సో ఇప్పుడు పాత నిబంధనలో జీవించట్లేదు, కానీ మనము క్రొత్త నిబంధనలో మనము జీవిస్తున్నాము అనేది గుర్తించాలి. మూడో విషయము, ప్రతి క్రైస్తవుడు క్రొత్త సృష్టి లేకపోతే నూతన సృష్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా నూతన సృష్టి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనము, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయను. సో నువ్వు తరతరాలలో నువ్వు ఏదైనా జరుగుండొచ్చు. తరతరాల్లో మీ తాతలు ముత్తాతలు ఎన్నో చెడు కార్యాలు చేసుండొచ్చు, వాళ్ళకి ఎన్నో చెడు అలవాట్లు ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, వాళ్ళు జీవించే విధానము పాపములో ఉండొచ్చు. లేకపోతే కొన్ని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో కూడా వాళ్ళు పాల్గొన్నటువంటి కొన్ని పూజలు అవ్వచ్చు, వాళ్ళు పాల్గొన్నటువంటి కొన్ని ఆచారాలు ఇవన్నీ కూడా తప్పుడు అయ్యొచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తాను అన్నావో ఆయన నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చాడు. నీ కుటుంబాన్ని మార్చలేదు, నిన్ను మాత్రం మార్చాడు. ఎందుకు? నువ్వు మాత్రం యేసయ్యా నేను పాపిని అని గుర్తిస్తున్నాను, క్షమాపణ కొరకు అడుగుతున్నాను, నేను నీలో విశ్వసిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ క్షణము పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయని. ఎవరికి? ఆ వ్యక్తికి, నీకు విశ్వసించిన వ్యక్తికి. నీ కుటుంబంలో ఎవ్వరూ మార్చబడకపోయినా, నీ కుటుంబంలో భయంకరమైన విషయాల్లో వాళ్ళు పాల్గొన్నా, నువ్వు మాత్రము నూతన సృష్టివి. సో నిన్ను మాత్రము ఎవ్వరు కూడా తాకలేరు. పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయను. ఆశీర్వాదములో జీవిస్తున్నావు ఇప్పుడు. శాపముకి ఎటువంటి చోటు లేనే లేదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 4వ విషయం గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. క్రైస్తవుడు దేవుని కుటుంబంలోకి దత్త తీసుకోబడ్డాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదవండి, చూడండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. చూడండి, ఎటువంటి ఆత్మ పొందేమో, ఎటువంటి ఆత్మ పొందలేదు. ఎటువంటి ఆత్మ పొందలేదు? భయపడేటటువంటి ఆత్మ మనము పొందలేదు. భయపడేటటువంటి ఆత్మ మనం పొందలేదు. చూడండి, శాపాల గురించి విన్నప్పుడు, ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి, చేతబడి గురించి, విచ్ క్రాఫ్ట్ గురించి విన్నప్పుడు సంతోషం వస్తుందా, భయం వస్తుందా? జనాల్లో భయం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డ తర్వాత, నాలో విశ్వసించిన తర్వాత నేను నీకు ఒక ఆత్మనిచ్చాను. ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ? పిరికితనములో జీవించేటటువంటి ఆత్మ కాదు, భయపడుతూ జీవించేటటువంటి ఆత్మ కాదు. కానీ ఇది ఎటువంటి ఆత్మ? చదవండి. దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దత్తపుత్ర ఆత్మను పొందితిరి. పొందడంతో మనం ఏమంటున్నాం ఇప్పుడు? దేవుణ్ణి ఆబా ఫాదర్, తండ్రి అని పిలుస్తున్నామంట. తండ్రి అని పిలుస్తున్నాము. దేవుడు మన తండ్రి అయినప్పుడు ఇంకా శాపము గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? హల్లెలూయా. దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు అనేటటువంటి సత్యంలో నువ్వు నిలబడినప్పుడు, ఎవరు ఏ శాపం పలుకుతే ఏంటి, ఎవరు ఏ అడవిలో ఏ మంత్రం పలుకుతే ఏంటి, నిన్ను ఏ మంత్రము కూడా ముట్టుకునే హక్కు లేనే
లేదు. హల్లెలూయా. 5వ విషయం గుర్తించండి, క్రిస్టియన్స్ ఆర్ బ్లెస్డ్ అండ్ నాట్ కర్స్డ్. క్రైస్తవులు శపింపబడిన వారు కాదు, ఆశీర్వదించబడిన వారు. శపించబడిన వారు కాదు, ఆశీర్వదించబడిన వారు. ఇందాక అన్నాను కదా, ఆదికాండంలో ఆదాముని సృష్టించినప్పుడే మొట్టమొదటిగా ఏమి విడుదల చేశాడు? ఆశీర్వాదం విడుదల చేశాడు. ఆదాముకి ఆశీర్వాదం విడుదల చేశాడు, కానీ ఆయన పాపము ద్వారా శాపము అనుభవించడం మొదలు పెట్టారు. కానీ పాస్టర్ గారు, మరి ఆయన జీవితంలో శాపం అనుభవించడం మొదలు పెట్టారు కదా, మన జీవితంలో కూడా అలాగే అవుతుంది. నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు పేతురులో ఏమని ఉంటుంది తెలుసా? యు ఆర్ బోర్న్ అగైన్ నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్ బట్ ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్షయమైన బీజముతో కాదు కానీ దేవుని వాక్యమును అక్షయ బీజము ద్వారా జన్మించారు. అక్షయ బీజము ద్వారా జన్మించావు. ఇంగ్లీష్లో ఇన్కరప్టబుల్ సీడ్ అంటే ఆ సీడ్ని నువ్వు కరప్ట్ చేయలేవు, దాన్ని చెడపలేవు. అటువంటి బీజము ద్వారా నువ్వు నేను మనకి జన్మ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. Number 6, the Holy Spirit dwells in Christians. క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని అంటే శాపాన్ని జయించారా? గట్టిగా చెప్పండి. చేతబడిని జయించారా? అర్థమవుతుందా? లోకములో ఏమి జరిగినా ప్రతి దానిని కూడా జయించారు. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, 7వ విషయము, పాప అలవాట్లు అన్నంత మాత్రాన శాపములు అని కాదు. పాప అలవాట్లు ఉన్నంత మాత్రమున శాపము ఉన్నట్టు కాదు. అలవాట్ల గురించి ఇందాక చెప్పాను కదా, మన జీవితంలో చెడ్డ అలవాట్లు చూసినప్పుడు మన మనసులు మార్చుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పొందుకోవాలి, మన వాక్యములో స్థిరపరచబడి అప్పుడు మనకి వచ్చినటువంటి స్వాతంత్రములో జీవించడము మొదలు పెట్టాలి. 8వ విషయము ఆఖరిగా, Nowhere are Christians told to break generational curses. ఈ తరతరాల శాపాలు తొలగించమని క్రైస్తవులకు ఎక్కడా బోధించబడలేదు. ఎక్కడ కూడా బోధించబడలేదు. అంటే ఈ సమయంలో కొంతమంది బోధిస్తుంటారు, కానీ వాక్యములో ఎక్కడ బోధింపబడలేదు. అర్థమవుతుందా? వాక్యములో ఎక్కడ కూడా బోధింపబడలేదు. యేసుక్రీస్తు అటువంటి బోధించలేదు, ఆయన శిష్యులు బోధించలేదు, అపోస్తలుడు పౌలు బోధించలేదు, పేతురు బోధించలేదు, వీళ్ళు ఎవ్వరు కూడా అటువంటి బోధించలేదు అన్నమాట. సో ఆఖరిగా ఈ 5 విషయాలు రాసుకోండి. A Christian is not under generational curses or any other curse because క్రైస్తవుడు తరతరము శాపము గాని వేరే ఏ శాపము కింద ఎందుకు ఉండడు అంటే, Number 1, మొదటిది, Christ fully redeemed us. మనలను క్రీస్తు సంపూర్ణముగా విమోచించాడు. సంపూర్ణముగా, గట్టిగా చెప్పండి, సంపూర్ణముగా విమోచించాడు. అందరూ నేను విమోచింపబడ్డాను అనండి. నేను విమోచింపబడ్డాను. యేసుక్రీస్తు నన్ను విమోచించాడు. హల్లెలూయా. 2వ విషయము, దే ఆర్ అండర్ ఎ న్యూ కవెనెంట్. వారు ఒక క్రొత్త నిబంధనలో ఉన్నారు. మనం ఒక క్రొత్త నిబంధనలో ఉన్నాము కాబట్టి మన జీవితంలో ఎటువంటి శాపము అనుభవించము. 3వ విషయము, దే ఆర్ ఎ న్యూ క్రియేషన్. వారు నూతన సృష్టి కాబట్టి మన జీవితంలో ఎటువంటి శాపము మనము అనుభవించము. 4వ విషయము, దే ఆర్ అడాప్టెడ్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. వారు దేవుని యొక్క కుటుంబానికి చెందినవారు. సో వాళ్ళ జీవితంలో ఎటువంటి శాపము ఉండదు. 5వ విషయము, దే ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్. వారు క్రీస్తులో ఇప్పటికే ఆశీర్వదించబడి ఉన్నారు. క్రీస్తులో వాళ్ళు ఆశీర్వదించబడి ఉన్నారు. ఇందాక బలాము ఏమన్నాడు? దేవుడు ఒకరిని ఆశీర్వదించిన తర్వాత నేను వాళ్ళని శపించలేను. సో క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడిన వ్యక్తి. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే వేరే లోకంలో ఉన్న వాళ్ళు ఏది ప్రయత్నించినా వాళ్ళు శాపము మాత్రము నిన్ను తాకలేదు. హల్లెలూయా. Jesus did not partially save you, he completely freed you.
యేసు ప్రభువారు నేను కొద్దిగా రక్షించలేదు కానీ సంపూర్ణంగా విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నుంచుందామండి. గమనించండి, నువ్వు క్రీస్తులో ఎంత స్థాపించబడితే అంత స్వాతంత్రంలో నువ్వు జీవిస్తావు, అంత సంతోషముతో జీవిస్తావు, అంత విశ్వాసముతో జీవిస్తావు. కానీ ఆ క్రీస్తులో నువ్వు స్థాపించబడలేదనుకో, అప్పుడు భయాలు వస్తాయి, అప్పుడు మూఢనమ్మకాలు వస్తాయి, అప్పుడు చింత ఎక్కువైపోతుంది నీ జీవితంలో. యేసుక్రీస్తు ఒకసారి ఏమంటాడు? ఐ యామ్ ద వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. ద్రాక్ష వలన నేను, తీగలు మీరు. తీగలు మీరు అంటే గమనించండి, తీగ మనం అయినప్పుడు మనలో శాపము ఉన్నదంటే ఇంకెవరిలో ఉండాలి? అది క్రీస్తులో కూడా ఉండాలన్నమాట. క్రీస్తులో శాపం ఉండగలుగుతుందా? క్రీస్తులో శాపం ఉండదు అంటే నీలో కూడా ఉండలేదు, నీలో ఉండలేదు, నీలో ఉండలేదు. కానీ పాస్టర్ గారు, మరి నాకు ఒక్కొక్కసారి భయం వస్తుందండి అంటే, రాత్రులు ఆ ఆలోచనలు వస్తాయండి, ఆ కళలు వస్తాయండి. కానీ వాళ్ళు మంత్రాలు వేసారండి, ఆ మంత్రాలు వేసినప్పటి నుంచి నాకు ఇది ఇది ఈ చెయ్యి పని చేయదు, లేకపోతే నా బిజినెస్ పని చేయదు, ఇంకేదో పని చేయదు. గుర్తుపెట్టుకో, అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా కూడా నువ్వు క్రీస్తులో ఎవరై ఉన్నావో నోటి నుంచి పలకడం మొదలుపెట్టు, నోటి నుంచి పలకడం మొదలుపెట్టు. వాక్యంలో ఏముంటది? సాతానుని ఎదిరించుడి అని ఉంటుంది. ఎదిరించుడి. ఎలాగ ఎదిరిస్తావు? నీ నోటితో ఎదిరించడం మొదలు పెట్టాలి. వాడు ఎప్పుడైతే నీకు ఒక చెడ్డ తలంపు పెడతాడో, నీ వల్ల బిజినెస్ అవ్వదు, నీకు ఆ పొజిషన్ రాదు, నువ్వు ఆ స్థానములోకి వెళ్ళవు, నువ్వు ఆ ఇల్లు కొనుక్కోలేవు, ఆ భూమి నీది అవ్వదు, ఆ కోర్టు కేసు నీవు ఓడిపోతావు, నీ జీవితంలో నీ కుటుంబంలో ఎవరికి ఇది రాలేదు, ఎవరు అనుభవించలేదు, ఎవరు ఈ స్థానానికి రాలేదు, అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, అటువంటి భయాలు వచ్చినప్పుడు నీ నోరు విప్పి నువ్వు క్రీస్తులో ఎవరై ఉన్నావో పలకడం మొదలు పెట్టాలి. అప్పుడు సాతానుని ఎదిరించేవాడిగా మార్చబడతావు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి రావడం చాలా మంచిదే. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు బతిమలాడడానికి రావద్దు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి రా. కానీ సమస్యలో ఉన్నప్పుడు మాత్రము నోరు విప్పి సాతాన్ని ఎదిరించడము మొదలుపెట్టు. ఎందుకు? నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. జీవము మరణము నాలుక వశం. నువ్వు పలుకు, అది ఆశీర్వదించబడుతుంది. ఎవ్వరు శపించినా నువ్వు పలకడం మొదలుపెట్టు. నీ మాట బట్టి ఆ భూమి ఆశీర్వదించబడుతుంది, నీ మాట బట్టి ఆ వ్యాపారము ఆశీర్వదించబడుతుంది, నీ మాట బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ మాట బట్టి ఆ వ్యాపారము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అటువంటి స్థానం ఇచ్చాడు మనకి దేవుడు. అటువంటి స్థానం. నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇందాక గర్భఫలము గురించి మాట్లాడాం కదా. గమనించండి, ఒక తల్లి గర్భము ధరించినప్పుడు తల్లికి ఎప్పుడైతే జ్వరము వస్తుందో, తల్లికి ఎప్పుడైతే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందో, అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఆ బేబీని కూడా ఇన్ఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తల్లిని ముట్టుకోకుండా ఏ ఇన్ఫెక్షన్ పిల్లల్ని ముట్టుకోలేదు. అలాగే నువ్వు క్రీస్తులో ఉన్నావు. క్రీస్తు నీకు ఒక శాపము నిన్ను ముట్టుకోవాలంటే ఫస్ట్ యేసు క్రీస్తుని ముట్టుకోవాలి. ఆ శాపం ఎంత శక్తివంతమైన మంత్రమైనా, ఎన్ని తరతరాల నుంచి వస్తున్నటువంటి శాపమైన గుర్తుపెట్టుకో, క్రీస్తుని తాకకపోతే నిన్ను తాకలేదు. హల్లెలూయా. మనము చూడండి, ఇక్కడ మనం ఈ బిల్డింగ్ లోపల ఉన్నాం. ఎంత వర్షం పడినా కూడా మనం తడుస్తామా? ఎందుకు? మనము ఈ బిల్డింగ్ లోపల ఉన్నాము కాబట్టి, కాపుదల ఉన్నది కాబట్టి. క్రైస్తవులంటే అటువంటి జీవితం మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో ఈరోజు బ్రేక్ త్రూ సండే మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు 21 రోజులు మొట్టమొదటి రోజు. ఈరోజు ఎవరైతే మీ జీవితంలో విడుదల, పాస్టర్ గారు ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు విడుదల అంటే ఇప్పుడు ఏదో శాపము నుంచి విడుదల కాదు, ఆ విడుదల నేను పొందుకున్నాను అనేది నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కానీ నాకు ప్రార్థన చేయండి, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నా మనసు మార్చుకుంటాను, నా ఆలోచనలు మార్చుకుంటాను, నా పాత విధానాల్ని పక్కన పెడతాను, నూతన సృష్టిగా ఏదైతే ధరించాలో ఆ అలవాట్లు ధరించుకుంటాను
అని ఎవరైతే ప్రార్థన కొరకు రావాలని కోరుకుంటున్నారో ముందరికి రావడం మొదలు పెట్టండి. ఎవరైతే మీ జీవితంలో, మీ వ్యాపారంలో అవ్వచ్చు, వేరే విషయాల్లో అవ్వచ్చు, ఈ 21 రోజులు గమనించండి. ఇప్పుడు వరకు మీ జీవితంలో ఎప్పుడు కూడా 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఈ రోజు ఆ తీర్మానం తీసుకోండి. పాస్టర్గా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు ఆ తీర్మానం తీసుకోండి. 21 రోజుల్లో మీ జీవితము మార్చబడకపోతే అప్పుడు వచ్చి నాతో మాట్లాడండి. 21 రోజుల్లో ఇప్పుడు వరకు మీ జీవితము మార్చబడకపోతే, ఇప్పుడు వరకు పాస్టర్ గారు నేను ఎప్పుడు 21 రోజులు నేను బైబిల్ చదవలేదు, 21 రోజులు నేను కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు, 21 రోజులు ఎప్పుడు కూడా నేను ఉపవాసము లేదు, 21 రోజులు ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరము వినాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో, విశ్వాసంతో నేను ఎప్పుడు జీవించలేదు అన్న వాళ్ళకి ప్రత్యేకముగా మీతో మాట్లాడుతున్నాను. యవనస్తులు ప్రత్యేకముగా వినండి, యవనస్తురాలు జాగ్రత్తగా వినండి. మీరు ఆశీర్వాదము కొరకు అడగక ముందర, మీరు ఇంకా మనము 2వ నెలలో మాత్రమే ఉన్నాము ఈ సంవత్సరము. కొంతమంది వ్యాపారాలు మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు, కొంతమంది నూతన తీర్మానాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మీ వ్యాపారం గురించి అవ్వచ్చు, మీ కెరియర్ గురించి అవ్వచ్చు, ఉద్యోగాల గురించి అవ్వచ్చు, మీ కుటుంబాల గురించి అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు తీర్మానాలు తీసుకోక ముందర దేవుని స్వరము వినండి, దేవుని నడిపింపు కొరకు అడగండి. మీరు దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో ఉంటే నువ్వు ఆశీర్వాదము కొరకు అడగక్కర్లేదు. దేవుని యొక్క మాట నీ జీవితంలో ఉంటే ఆ మాట బట్టి నువ్వు తీర్మానం తీసుకుంటుంటే ఆశీర్వాదము కొరకు అడగక్కర్లేదు. ఎందుకంటే ఆ మాటలోనే ఆశీర్వాదము విడుదలవుతుంది. సో తీర్మానాలు తీసుకోక ముందర ప్రార్థించండి, దేవా నాతో మాట్లాడు. ఈ 21 రోజుల్లో ఆ జ్ఞానము ఏదైతే కావాలో అది నాకు రావాలయ్యా. నాకు క్లియర్గా నీ స్వరము వినాలి, నాకు క్లియర్గా నీ నడిపింపు నేను తెలుసుకోవాలి. ఆ తీర్మానం తీసుకోండి. ఇంకా మొదటి నెల అయిపోయింది, చూసే లోపల 3 వారాల్లో ఈ 2వ నెల కూడా అయిపోతుంది. డిలే చేసుకోవద్దు, ఆలస్యం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరితో చెప్తున్నాను ఒక పాస్టర్గా, ఈ రోజు తీర్మానం తీసుకోండి. 21 రోజులు ఉపవాసము ఉండండి, 21 రోజులు దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేద్దాము, దేవుని సన్నిధిలో దేవుని ఒక వాక్యము విందాము, ఆయన నడిపింపు కోరుకుందాము. ప్రతి ఒక్కరి జీవితాలు తప్పకుండా మార్చబడతాయని నమ్ముతున్నాను. హల్లెలూయా. అటువంటి ఆకలితో ఉన్నవాళ్ళు, అటువంటిది నా జీవితంలో జరగాలి అని కోరుకుంటున్న వాళ్ళు చేతులెత్తి ఇప్పుడు దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. స్వయంగా మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. ఏ కార్యమైతే మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టండి, మాట్లాడడం మొదలు పెట్టండి. దేవా నీ సన్నిధిలో నేను జీవించాలని కోరుకుంటున్నాను. దేవా నీ కటాక్షము కావాలయ్యా. మీ ఉద్యోగాల్లో దేవుని యొక్క కటాక్షము కొరకు ప్రార్థన చేయండి. లీవ్స్ దొరికేటట్టు ప్రార్థన చేయండి. 7 గంటల కన్నా వచ్చేటట్టు, 8 గంటల కన్నా పరిగెత్తుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వచ్చేటట్టు 21 రోజులు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క స్వరము నేను వినాలి అనేటటువంటి విధానంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. కమాన్, చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి మాట్లాడడం మొదలు పెట్టండి. మోకరించాల్సి వస్తే మోకరించి మాట్లాడండి. ఇది దేవునికి నీకు సంబంధించినటువంటి విషయము. దేవా నేను ఇంకా ఉన్నటువంటి స్థానంలో ఇక్కడే ఉండిపోవడం కాదు, నేను ముందరికి అడుగులు వేయాలి. నేను నీ దీవెను నేను అనుభవించాలి, నీ స్వాతంత్రము నేను అనుభవించాలి. ఈ 21 రోజులు అయ్యే లోపల దేవా నా జీవితము కంప్లీట్గా మార్చబడాలి. సాక్ష్యాలు ప్రతిరోజు నాకు జీవితంలో అనుభవించాలి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. విశ్వాసముతో మాట్లాడడం మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడతాడు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని తాకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ సన్నిధిలో ప్రతిదీ సాధ్యమయ్యా. దేవ నమ్మిన వారికి సమస్తము సాధ్యమన్నావు, నువ్వు సెలవిచ్చావు. దేవ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసముతో వచ్చారయ్యా, నీలో నమ్మకము పెట్టుకొని వచ్చారు, నీ ద్వారా సమస్తము సాధ్యము అని నమ్ముతున్నారు. ఏ ప్రార్థన అవసరతతో అయితే వచ్చారో, ఏ కార్యమైతే జరగాలో, ఏ మార్పు అయితే వాళ్ళు చూడాలో, ఏ వాగ్దానం అయితే వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలో,
ఏ దీవెనైతే వాళ్ళ జీవితంలో అనుభవించాలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో జరుగును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. దేవా, మొదటి రోజు ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసినటువంటి ప్రతి కార్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరి కొరకు మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ జీవితంలో, కుటుంబంలో, పరిచర్యలో, వ్యాపారంలో, ఉద్యోగాలలో ఎప్పుడు లేనటువంటి కటాక్షము, ఫేవర్ విడుదలవును గాక అని ప్రార్థిస్తున్నాను దేవా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయంలో వాళ్ళు ఆశిస్తున్నారని నమ్ముతున్నాను. నీ సన్నిధికి రావాలని ఆశిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రార్థనలో పాల్గొనాలని ఆశిస్తున్నారని అని అనుకుంటున్నాను దేవా. వాళ్ళ ఆకలి బట్టి, వాళ్ళ కోరిక బట్టి వాళ్ళ జీవితంలో అది నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. మొదటి రోజు నుంచి ఈ రోజు సాయంత్రము 6 గంటల నుంచి కూడా దేవా, ప్రతి ఒక్కరము మేము పాల్గొని 21 రోజుల్లో మా జీవితాలు కంప్లీట్గా, పూర్తిగా మార్చబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అండ్ ఆమేన్. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.